గర్భధారణ అంటే అదొక అద్భుతమైన ప్రయాణం కదా. ఈ టైంలో ఒంట్లో చాలా మార్పులొస్తాయని మనందరికీ తెలుసు. కానీ మనసు మాటేంటి? శరీరంతో పాటే మనసులో, మన ఇమోషన్స్లో కూడా చాలా పెద్ద మార్పులొస్తాయన్న విషయం మనమెప్పుడైనా అంత లోతుగా ఆలోచించామా? రండి, ఈరోజు గర్భధారణకు సంబంధించిన ఈ మానసిక ప్రయాణం గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, ప్రెగ్నెన్సీ అనగానే మన ఆలోచనలన్నీ ఆ శారీరక మార్పుల చుట్టూనే తిరుగుతుంటాయి. కాని మానసిక ఆరోగ్యం సంగతేంటి? అది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోని ఈ భావోద్వేగాల ప్రపంచంలోకి ఇప్పుడు వెళ్దాం. సరే, మొదటగా గర్భధారణ సమయంలో చాలా కామన్గా ఎదురయ్యే ఈ భావోద్వేగాల అలల గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఈ ఎత్తుపల్లాలు అనేవి ఈ ప్రయాణంలో చాలా చాలా సహజం. గర్భధారణలో ఉన్నవాళ్లలో చాలామంది ఈ రెండు అనుభూతులను ఎదుర్కొనే ఉంటారు. ఒకవైపు చూస్తే మూడ్ మార్పులు, అంటే ఇప్పుడేమో భలే సంతోషంగా అనిపిస్తుంది, కాని కాసేపటికే ఏడుపొచ్చేస్తుంది లేదా కోపమొచ్చేస్తుంది. మరోవైపు చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకొచ్చేస్తుంటుంది. అయితే దీనికసలు కారణమేంటంటే మన శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే అన్నమాట. సో ఇలా జరగడం చాలా నార్మల్. దీని గురించి పెద్దగా కంగారుపడాల్సిన పని లేదు. ఓకే, ఈ మూడ్ మార్పుల నుండి ఇంకొంచెం లోపలికి వెళ్తే గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఆందోళనలు, భయాల గురించి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఆందోళన ఎందుకొస్తుంది? దీని మూలాలెక్కడున్నాయి? మనం చూస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుందోనని, అలాగే తమ స్వంతారోగ్యం ఎలా ఉంటుందోనని ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి ఆలోచనలు రావడం, టెన్షన్ పెరగడం ఇవన్నీ చాలా సహజం. ఇక డెలివరీ టాపిక్ వస్తే చాలు, అమ్మో ఎన్నో భయాలు. నొప్పి ఎలా ఉంటుందో ఏమో, నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. ఇవి నిజమైన భయాలే. చాలామంది మహిళలు ఈ అనుభూతుల గుండా వెళ్తారు. అయితే కొన్నిసార్లు ఈ ఫీలింగ్స్ అనేది అప్పటికప్పుడు వచ్చిపోయేవిలా కాకుండా చాలా భారంగా, వదలకుండా వేధిస్తుంటాయి. మరి అలాంటి తీవ్రమైన అనుభూతులను ఎలా గుర్తించాలి? ఇప్పుడు చూద్దాం. ఇవి డిప్రెషన్ యొక్క కొన్ని లక్షణాలు. అంటే ఎప్పుడూ బాధగానే ఉండటం, ఏ పనిమీద ఆసక్తి లేకపోవటం, ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించకపోవటం, ఇలాంటి లక్షణాలు గనక కనిపిస్తే అది మామూలు విచారం కంటే తీవ్రమైనది కావచ్చు. సో దీన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ స్లైడ్ చాలా ముఖ్యమైన విషయాన్ని చూపిస్తోంది. ఒత్తిడికి కారణం కేవలం హార్మోన్లు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా. అంటే ఇంటి పనులు, బాధ్యతలు, డబ్బులకు సంబంధించిన టెన్షన్స్, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి, ఇలాంటి బయటి విషయాలన్నీ కూడా గర్భంతో ఉన్నవారి మానసిక స్థితిపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మంచి విషయం ఏంటంటే ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కార మార్గం ఉంది. ఇప్పుడు మనం సహాయం తీసుకోవడం ఎంత ముఖ్యం, మన మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి అడుగులు వెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ మానసిక ఇబ్బందులు రావడం కామనే, కాని వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని గుర్తించి, సరే నాకు ఇలా అనిపిస్తోంది అని అంగీకరించడమే మనం వేయాల్సిన మొదటి అడుగు. సరే, మరి సహాయం ఎలా పొందాలి? దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ ఫీలింగ్స్ నిజమైనవే అని ఒప్పుకోవాలి. రెండోది, మీకేమనిపిస్తుందో మీ పార్ట్నర్తో, ఫ్యామిలీతో లేదా ఒక మంచి ఫ్రెండ్తో అయినా సరే పంచుకోవాలి. ఇక మూడోది, ఇంకా అవసరం అనిపిస్తే మాత్రం సరైన సలహా కోసం డాక్టర్ని కానీ, కౌన్సిలర్ని కానీ కలవటానికి అస్సలు వెనకాడొద్దు. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క గర్భధారణ సమయంలోనే కాదు, ఎప్పుడైనా సరే మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్గా మాట్లాడటం మనందరి బాధ్యత కాదా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.